మన చిన్నప్పటి నుంచి రాజుల పండుగ అంటున్నారు. అసలు రాజుల పండుగ ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో, మన ఊర్లోనే చేస్తారా? అన్ని ఊర్లోనే చేస్తారా? ఇప్పుడు కొంతమంది పెద్దల్ని అడిగి చెప్పు, పర్లేదు, కొద్దిగా నీకు తెలిసింది చెప్పు. రాజుల పండుగ అంటే పాండవుల నిదర్శనంగా ద్వాపరయుగంలో కృష్ణుడు ఏ విధంగా పాండవులు వనవాసం చేయించాడు, వాళ్ళని ఏ విధంగా జమ్మ చెట్టు మీద కాపాడాడు, వాళ్ళ అస్త్రాలు ఇవన్నీ కూడా జమ్మ చెట్టు మీద దాచుకుని వాళ్ళు వనవాసం చేసినప్పుడు దానికి ఒక గుర్తుగా పాండవులు మళ్ళీ గెలిచాక రాజ్యం గెలుచుకున్నాక వాళ్ళు చెట్ల కింద చేసుకున్న రాజుల పండుగ అని పేరు వచ్చింది అనమాట. రైతులందరూ కలిపి కొత్త కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అడుగెడతారు కాబట్టి ఉగాదికి ఈ సందర్భంగా రాజుల పండుగ చేసుకుంటారు రైతులు సరదాగా అందరూ కలిపి. ఇది ఒక నాకు తెలిసి చెప్తాను. అడిగి తెలుసుకుందాం. మరి రాజుల పండుగ అన్నది పూర్వం నుంచి రైతులు సంబంధించిన అందరూ బాగుండాలి. అలాగే పాడి పంటలో ఉగాది టైంలో రాజుల పండుగ అన్నది పూర్వం నుంచి మన పెద్దల కాడి నుంచి జరుగుతుంది. విధంగా ఎప్పుడు కూడా మన వాళ్ళు ఈ పోరుల అమ్మవారు పాటి మీద అందరూ రైతులు ఇక్కడ రాయల పండుగ ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ఆంధ్రాకి వెళ్ళే రోడ్లోనే ఇక్కడ మామిడి రోడ్డు మామిడి చెట్టు మన పోరులమ్మ చాలా ఘనంగా చేస్తారు. చాలా బాగుంటది. చాలా మంది వస్తూ ఉంటారు. ఇందులో మటుకి ఈ రైతులు అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే కదా గ్రామం గురించి ఎప్పుడు ఉగాది ముందుగా వస్తూ ఉంటది అన్నమాట. అది ఈయన తెలిసింది తోచినంత చెప్పారు. థ్యాంక్ యూ గంగాధర్ గారు. మా తాతల ముత్తాతల కాడి నుంచి చేయడం జరుగుతుంది ఇది రాజుల పండుగ అనేసి. అంటే ఇది ఎలాగనుకుంటే ఉగాది ముందు వచ్చే రోజుల్లోని మంచి రోజుల్లోని ఇది ఏంటంటే ఉగాది ముందు మనకి కొత్త పంట అనేది వస్తుంది. అంటే మామిడికాయలు, జీడిమాడి పళ్ళు, పనసకాయలు ఇలాగ కొత్త మనకి వస్తాయి. దాన్ని అందరికీ కూడా సుఖ సంతోషాలతో అందరికీ పాడి పంటలు రావాలనేసి మన తాత ముత్తాతల కానించి రాజుల పండుగ అనేసి పంచ పాండవులకి కోళ్ళు కోసుకుని దాన్ని పాలు పొంగించి పరమాన్నం వండి ఇవన్నీ చేసి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అనేది అలవాటుగా జరుగుతుంది.